ఒకప్పుడు ఉన్న ఆత్మీయ ప్రేమ, మొదటలో ఉన్న ప్రేమ అంటాడు కదా. ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి ఎఫెసీ సంఘముతో ఏమంటున్నాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, అబద్ధ బోధకుల్ని నీవు సహింపలేవని కూడా నేను ఎరుగుదును. మరి ఏంటి తప్పు పొరపాటు అంటే, నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు. పోయి మళ్ళా మొదటి ప్రేమ క్రియలను మరలా నువ్వు చేయడం ప్రారంభించు. అవకాశం ఇస్తున్నాను నీకు. ఒకవేళ అవకాశం ఇచ్చినా నీవు గనుక దానిని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే నీ దీపస్తంభాన్ని ఎదుట నేను తీసేస్తాను అంటున్నాడు. అంటే ఆ వ్యక్తినే దేవాతి దేవుడు తీసివేస్తాడు. ఇక కనిపించడు, కనుమరుగు అయిపోతాడు. అవకాశం మాత్రం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? మొదట్లో నీకున్న ప్రేమ ఎలాగైతే ఉన్నదో అదే ప్రేమను మళ్ళా నువ్వు సంపాదించుకో. ఏంటయ్యకు మొదటి ప్రేమ? ఒక్కటి మనము ధ్యానం చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభు కానొక దినాన్న మరియా మార్తల ఇంటికి వచ్చాడట. ఆయన రాగానే మరియమ్మేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, మార్తమ్మేమో విపరీతమైన పనులు చేసుకుంటూ ఉన్నది. మరియ వస్తుందేమో అని మార్త కడాయి తిప్పుతూ రకరకాల వంటలు ఏవో చేస్తూ చూస్తూనే ఉన్నది. ఒక కంట కనిపెడుతుంది, కోపం వచ్చేస్తుంది, ఒళ్ళు మండిపోతుంది. ఇక వండబట్టలేక యేసు ప్రభుని అడిగేసింది కూడా. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు. నీవైతే విస్తారమైన పనులు పెట్టుకొని ఎంతగానో నువ్వు అలసిపోతున్నావు, బాధపడిపోతూ ఉన్నావు. ఇప్పుడు కావాల్సింది అది కాదు నాకు. పనులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, పేదవారు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే నా పాదముల దగ్గర నువ్వు ఎక్కువగా గడపాలి. హల్లెలూయా. మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు అంటున్నాడు కదా. ప్రేమని మరలా మనం పొందుకొని ఆ దేవుడి పాదాల దగ్గర మనం ఎక్కువ సమయము గడపడమే మొదటి ప్రేమను మరలా మనము సంపాదించుకోవడం. ఆ ఆసక్తి, ఆ తపన, ఆ యొక్క వేడి, ఆ యొక్క దృఢ నిశ్చయము, సంకల్పము, ఇవన్నీ మొదట్లో ఉన్నాయి కదా, వాటన్నిటినీ మరలా తెచ్చుకోవాలి. మరియా ఏ విధముగా అయితే చేసిందో ఆ విధముగా చేయడమే మొదటి ప్రేమనే సంపాదించుకోవడం.